సరిగ్గా అమ్మిగాని మన మాటలు వినేసిందే ఏట్రా? ఒరే పదరా. ఎన్నాళ్ళు నీకోసం ఎదురు చూసినా నువ్వు నా కోసం కాకుండా నిన్న కాక మొన్న వచ్చి నా గుంటను పెళ్లి చేసుకుంటావా? నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏంటైపోవాలా? నా సత్తాను నన్నేం చేయాలమ్మా? రామరాజు కోసమే కదా నేను బతుకుతున్నది. ఏట ఈ పిచ్చి పని? అలాగనే చచ్చిపోతావా ఏంటి? మరి సావక ఏం చేయమంటావమ్మా? రామరాజు వేరే అమ్మని పెళ్లి చేసుకుంటానంటే నేను బతుకుంటే ఏంటి లాభం? చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమిస్తున్నాను, తన కోసమే కదా నేను బతుకుతున్నాను. రామరాజు లేకపోతే నాకు ఈ జీవితం దేనికమ్మా? నీ జీవితంలో లేడని నువ్వేటి ఇలా చేసుకుంటున్నావు? మరి వర్షాన్ని పెళ్లి చేసుకోబోతుంటే రామరాజు నా జీవితంలో ఎలా ఉంటాడమ్మా? మరి నువ్వెంత అమాయకురాలు వేటే? పెళ్లి చేద్దాం అనుకున్నారే గాని ఇంకా పెళ్లి కాలేదు కదేటి? వర్షాన్ని రామరాజు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు తను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుందంటే అలా పెళ్లి జరిగిపోకుండా ఎట్టా ఆగిపోతుందమ్మా? ఏటే నువ్వు నీ అమ్మ ముక్కోటమ్మన్న విషయం మర్చిపోయినావా ఏటి? రామరాజే నీ మొగుడని నేను నీకు మాట ఇచ్చేసినాను కదేటి? నేను మాట ఇచ్చినాననుకో రామబాణంలా తిరుగుంటదే. నీకు తెలీదా ఏటి? మనం ఏదైనా కోరుకునేటప్పుడు దానికి ఎవరైనా అడ్డు పలికినారే అనుకో మనం చచ్చిపోకూడదే పిచ్చిదానా? ఆ అడ్డుని తొలగించేసేయాలా? మనకు కావాల్సింది మనం తెచ్చేసుకోవాలా? అంటే ఇప్పుడు ఆ గుంట ప్రాణాలతో ఉంటే కదేటి ఆ రామరాజు తాళి కట్టడానికి? అసలు ఆ గుంట ప్రాణాలతో ఉండకపోతే నిన్నే కదేటి పెళ్లి చేసుకునేది? నువ్వు ప్రాణాలు తీసుకుంటే నేను బతుకుండి ఏడ్చేస్తానే. వరుసకి ఆల్రెడీ యముడి దగ్గరికి టికెట్ కన్ఫర్మ్ చేసేసినాను. పైకి పంపించేసేస్తే రామరాజుతోనే నీ పెళ్లి. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకమ్మా. ఒరే దాసు, మొత్తం ఎన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏడ్ చెయ్యాలా? నేను ఇంకేట్ చేస్తాను? ఆ వర్షం చంపడానికి ప్లాన్ రెడీ చేస్తాను. ఆ పన్సుడు పోరా. అలాగే రమ్మా. వర్ష నీకు మూడిందే ఈ ముక్కోటమ్మ చేతిలో